హలో అండి, వెల్కమ్ టు హరీష్ ప్రాపర్టీస్. సో ఇప్పుడు మనము శ్రీశైలం హైవేలో ఆమన్గల్ కు దగ్గరలో ఉన్న విటాయపల్లి విలేజ్ దగ్గర ఉన్నాము. సో ఆమన్గల్ మున్సిపాలిటీ కింద మనకి ఈ విటాయపల్లి విలేజ్ ఉంటుంది. సో ఆమన్గల్ జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ఈ విటాయపల్లి విలేజ్. సో ఈ హైవే నుంచి 500 మీటర్స్ లో మనకు గ్లోబల్ సిటీ ప్రాజెక్టు డిటిసిపి విత్ రేరా సో సర్టిఫైడ్ ప్రాజెక్టు డెవలప్మెంట్స్ కూడా 90% అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు ప్రీ లాంచింగ్ ఆఫర్ లో ఉంది మనకి. సో అది ముందుకెళ్ళి చూద్దాం. గ్లోబల్ సిటీ సో డిటిసిపి విత్ రేరా. సో ఇది మనకు గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్. సో ఇక్కడికి వచ్చేసి మనకి ఇది తలకొండపల్లి వెళ్ళే విలేజ్ రోడ్. ఇది మనకు 40 ఫీట్ రోడ్ ఇది. సో అప్కమింగ్ ప్రపోజల్ బీటీ రోడ్ ఉంది మనకి. సో ముందుకెళ్తే మనకి లోపల అన్ని డెవలప్మెంట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. సో సిసి రోడ్ ఇది. సో 40 ఫీట్ సిసి రోడ్స్ ఇచ్చినాము. రేడియల్ రోడ్స్ వచ్చేసి మనకు 33 ఫీట్ రోడ్ ఉంటుంది. డ్రైనేజ్, వాటర్ కనెక్షన్ అండ్ పార్క్ ఏరియా అండ్ అవెన్యూ ప్లానిటేషన్. సో అన్ని డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ గా అయిపోయినాయండి నీట్ గా. సో కాంపౌండ్ వాల్ కూడా ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ చేసేసాము. సో ఇది బెస్ట్ ప్రాపర్టీ. ఆల్మోస్ట్ ఒక 14 ఎకర్స్ వరకు ఉంది. సో దీంట్లో 90 ప్లాట్స్ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. సో టోటల్ 190 ప్లాట్స్ దీంట్లో. సో ముందుకెళ్ళి ఇంకా మీకు డెవలప్మెంట్స్ నీట్ గా చూపిస్తారండి. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో అప్రిసియేషన్ ఎలా ఉంటుంది, ప్లస్ దీని సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏంది, ఈ హైవేలో ఎందుకు పెట్టాలనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. కదండి మన వెంచరు. సో నీట్ గా డెవలప్మెంట్స్ కూడా, సో మెయింటెనెన్స్ కూడా మనము ఎవ్రీ 6 months ఒకసారి క్లీనింగ్ ప్రొసీజర్ కూడా ఉంటుంది మనకు. సో కస్టమర్ ఎలాంటి ఎక్స్ట్రా ఫీజ్ అనేది ఓన్లీ జస్ట్ మీరు ప్లాట్ కొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. ఎక్స్ట్రా అమౌంట్ అని ఇయర్లీ మెయింటెనెన్స్ అలాంటివి కూడా ఏమి ఉండవు. సో మొత్తం మెయింటెనెన్స్ మొత్తం కంపెనీ చూసుకుంటుంది. ద ఫస్ట్ ఏంటంటే దీనికి సో ఇన్నర్ డెవలప్మెంట్స్ చూసారు, ఎమ్యూనిటీస్ ఏం వస్తున్నాయో. సో డ్రైనేజ్ పరంగా కానీ, వాటర్ కనెక్షన్ పరంగా కానీ అన్ని చూసారు, ఎంట్రన్స్ ఆర్చ్ కానీ. సో దీనికి అవుటర్ డెవలప్మెంట్స్ అంటే దీని సరౌండింగ్స్ డెవలప్మెంట్స్ ఏంటంటే ఫస్ట్ మేజర్ వచ్చేసి మనకు ఆమన్గల్ మున్సిపాలిటీ కింద ఉన్న విటాయపల్లి విలేజ్. ద నెక్స్ట్ ఏంటంటే మనకు రీజనల్ రింగ్ రోడ్. సో రీజనల్ రింగ్ రోడ్ మనకి ఇది విటాయపల్లి విలేజ్ అనేది ఇన్నర్ వస్తుంది, ఆమన్గల్ అనేది అవుటర్ వస్తుంది. సో ఆమన్గల్ కి విటాయపల్లికి విలేజ్ మధ్యలో ఈ రీజనల్ రింగ్ రోడ్ వెళ్తుంది మనకు. అండ్ మీకు శ్రీశైలం హైవే డెవలప్మెంట్స్ చెప్పుకుంటూ వెళ్ళాలంటే మనకి సో తుగ్గుడ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే మనకు హార్డ్వేర్ కంపెనీ. సో హార్డ్వేర్ అక్కడ సెట్ ఉంది, స్పెషల్ ఎకనామిక్ జోన్. సో TSIIC సో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉంది మనకి. అండ్ ముందుకు వచ్చిన తర్వాత ఈసిటీ సో ఎలక్ట్రానిక్ సిటీ అని చెప్పేసి అండ్ కడతాల్ దగ్గర మనకి. తర్వాత మైస్గండి టెంపుల్. సో మైస్గండి అమ్మవారు ఫేమస్ టెంపుల్ ఉంది మనకి. సో అక్కడ నుంచి జస్ట్ 5 minutes డ్రైవ్ లోనే మనకి విటాయపల్లి విలేజ్ లో ఎగ్జాక్ట్లీ ఒక హైవేకి 800 మీటర్స్ దూరంలోనే సో ఈ మన వెంచర్ ఉంది. సో ఇది దీని సరౌండింగ్స్ డెవలప్మెంట్స్. సో అప్రిషియేషన్ ఎలా ఉండబోతుంది అంటే ఏదైనా అండి ఒక డెవలప్మెంట్ సో అక్కడ ఉన్న రెసిడెన్షియల్ పెరగాలి అన్నా, ల్యాండ్ రేట్లు పెరగాలన్నా ఫస్ట్ వచ్చేది రోడ్డు పడితేనే మనకి ఖచ్చితంగా రెసిడెన్షియల్ అనేది పెరుగుతుంది. సో రోడ్డు పడితే అంటే మనకి రీజనల్ రింగ్ రోడ్ విటాయపల్లి విలేజ్ దాటేసి మనకి వెళ్తుంది కాబట్టి సో కంపల్సరీ రెసిడెన్షియల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చూడండి మీరు అవుటర్ చుట్టుపక్కల మొత్తం విల్లాస్ ఇవన్నీ ఎట్లయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారో సో నెక్స్ట్ ఫ్యూచర్ లో రీజనల్ రింగ్ రోడ్ దగ్గర మనకు కన్స్ట్రక్షన్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా జరిగిపోతుంది. అది 100%. ఎందుకంటే హైదరాబాదు ఇది 3 రింగ్ రోడ్స్ గా డెవలప్ అవ్వుకుంటూ వస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు సో 1990లో, మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్డు 2001లో స్టార్ట్ అయ్యి 2011లో సో ఇనాగ్రేట్ అయిపోయింది. ఇది మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్. సో ఇలా ఖచ్చితంగా హైదరాబాద్ అనేది డెవలప్ అవుద్ది, రెసిడెన్షియల్ అవ్వాల్సిందే. సో దీనికి ఫ్యూచర్
మనం ఎలాగో హైదరాబాద్ లో ఇల్లు అయితే కట్టుకోలేము, ఇప్పుడు మినిమం 1 CR ఎబో ఉంది. సో అందుకని ప్రజెంట్ ఇప్పుడైనా కానీ ఆలోచించి మన ఫ్యూచర్ పిల్లల కోసం మనము జస్ట్ ఒక 150 స్క్వేర్ యార్డ్స్ మినిమం. సో మన వెంచర్ లో కూడా మినిమం ఈ గ్లోబల్ సిటీ వెంచర్ లో మనకి 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి మినిమం స్టార్టింగ్ ఉంది. ప్లస్ కంపెనీ ఈఎంఐ కూడా అవైలబిలిటీ ఉంది మనకు. సో మరిన్ని వివరాలకి సో స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హరీష్. థ్యాంక్ యూ వెరీ మచ్.